హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే కేవలం ₹300 డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చాలా చోట్ల చూశాను, ఆర్టీఓ ఆఫీస్లో చాలా చోట్ల చూశాను. లైసెన్స్ అనేది తీసుకోవాలంటే దాదాపు 5,000 6,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేసుకుంటే, మీ మొబైల్ నుంచే మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే ₹300 పేమెంట్ చేసి మీరు లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. చాలా ఈజీగా తీసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దానికోసం చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో టీఎస్ ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని వస్తుంది. దాని మీద ప్రెస్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఏపీ వాళ్ళు ఎలా తీసుకోవాలి లైసెన్స్ అనేది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి టీఎస్ ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేసుకొని సెర్చ్ చేసేసుకున్న తర్వాత తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని వస్తుంది. సో మెయిన్ పేజీ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ పేజీలో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అయితే రావటం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పేజీలో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీకు ఇక్కడ చూడండి, న్యూ లెర్నర్ లైసెన్స్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంకొక పేజీ అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీ డిస్టిక్ ఏది అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనేంటంటే నా డిస్టిక్ అనేదాన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. మీకు నేను జనరల్గా మీకు చూపిస్తున్నాను. సో డిస్టిక్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్లో టెస్టింగ్ సెంటర్, అంటే టెస్టింగ్ సెంటర్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఏరియా ఏదైతే దగ్గర ఉంటుందో ఆర్టీఓ ఆఫీసు, దానికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఏంటంటే, సో మీరు ఏ డేట్ రోజు లైసెన్స్ కోసం వెళ్తారు, ఫోటో దిగటానికి ఏ డేట్ రోజు వెళ్తారు అనేదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండే అన్ని డేట్స్ క్లోజ్ అయిపోయినాయి అన్నట్టు. ఆ డేట్స్లో మీరు వెళ్ళటానికి కుదరదు అక్కడికి. సో తర్వాత మనకి గ్రీన్ కలర్లో ఉండేది చూసారా, 15 నుంచి 31 వరకు గ్రీన్ కలర్స్లో ఉండేది చూసినా, ఈ అవైలబుల్ డేట్స్ అన్నట్టు. ఈ డేట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆ డేట్ రోజు వెళ్ళొచ్చు. రెడ్ కలర్ డేట్స్ మాత్రం ఆల్రెడీ స్లాట్స్ అయిపోయినాయి అన్నట్టు. సో ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. మీరు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేనేంటంటే గ్రీన్ కలర్లో 23వ తారీఖు అనేదాన్ని సెలెక్ట్ చేస్తాను. 23 అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి పక్కన కూడా 23వ తారీఖు సంబంధించిన డేట్స్ కూడా రావడం జరిగింది. అంటే మీరు ఏ టైంలో వెళ్తారు, 11 గంటలకు వెళ్తారా, 11 నుంచి 11:30 లోపులో వెళ్తారా, 11:30 నుంచి 12 గంటలకు వెళ్తారా, లేకపోతే 12 గంటల నుంచి 12:30కి వెళ్తారా అనే టైమింగ్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అవైలబుల్ టైం ఏదైతే ఉందో ఆ అవైలబుల్ టైంని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి దాన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎలా రావాలి, ఇక్కడ చూడండి, డిస్ప్లే నేమ్ ఆన్ లైసెన్స్ మీద మీ పేరు ఎలా రావాలి అనే దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, మీ లాస్ట్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో తర్వాత ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అడుగుతుంది. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. అలాగే పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో అది కూడా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది లేదు. సో నేషనాలిటీ ఇండియా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. క్వాలిఫికేషన్ అనేది మీరు ఏం చదువుకున్నారో క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అది మ్యాండేటరీ ఏం కాదు. సో మీ ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత బ్లడ్ గ్రూప్ అడుగుతుంది. సో అది అవసరం లేదు, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత హైట్ అడుగుతుంది, హైట్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఐడెంటిఫికేషన్ మార్క్ అడుగుతుంది, 1, 2 అని అడుగుతుంది. ఏదన్నా ఒకటి ఇవ్వాలి. అంటే పుట్టుమచ్చలు ఎక్కడన్నా ఉండయా అని అడుగుతుంది. ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు పుట్టుమచ్చ చేతి మీద ఉంటే చేతి మీద ఉందని, లేకపోతే ఒకవేళ రైట్ హ్యాండ్ మీద ఉందనుకోండి, ఏ మూల ఆన్ ద రైట్ హ్యాండ్ అని, లెఫ్ట్ హ్యాండ్ మీద ఉంటే ఏ మూల ఆన్ ద
లెఫ్ట్ హ్యాండ్ అని, లేదా ఫింగర్ మీద ఉంటే ఏ మూల ఆన్ ద రైట్ హ్యాండ్ ఫింగర్ అని, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ మీద ఉంటే ఏ మూల ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అని, ఇలాగా నెక్ మీద ఉంటే రైట్ సైడ్ నెక్ అని, ఏ మూల ఆన్ ద రైట్ సైడ్ నెక్ అని, ఈ విధంగా మీరు ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మీ అడ్రస్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా. ఇక్కడ మనం ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇదే అయితే ఇక్కడ కాపీ అడ్రస్ అని కనిపిస్తుంది చూసారా. కాపీ అడ్రస్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ బాక్సెస్ మొత్తం ఫిల్ అయిపోతాయి అన్నట్టు. సో కాపీ అడ్రస్ మీద ప్రెస్ చేసేసుకోండి, మీకు ఆటోమేటిక్గా అది ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లైసెన్స్ కేటగిరీ అడుగుతుంది. నాన్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనేంటంటే చాలా వస్తాయి ఇక్కడ, లైసెన్స్ క్లాస్ ఆఫ్ వెహికల్ చాలా వస్తాయి. నేనేంటంటే మోటార్ సైకిల్ విత్ గేర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు అదర్ వెహికల్స్ అయి ఉంటే మీకు కావాల్సిన వెహికల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మోటార్ సైకిల్ కావాలి కాబట్టి మోటార్ సైకిలే సెలెక్ట్ చేశాను. మీకు ఏ లైసెన్స్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది చూసారా, సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో మీకేంటంటే ఈ విధంగా ఇంకొక పేజీ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఛార్జెస్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మనం ఈ లైసెన్స్ అనేది తీసుకోవాలంటే మనం 300 రూపాయల పేమెంట్ అయితే ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పేమెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ మీకు 2 టైప్ ఆఫ్ వేస్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ పేమెంట్ చేయటం అనేది క్లియర్గా తెలిస్తే పే నౌ ఇక్కడ చూడండి, పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ స్లాట్ మీద క్లిక్ చేయండి. లేదు ఆన్లైన్లో పేమెంట్ చేయటం నాకు కుదరదు, నేను చేయటం నాకు చేత కాదు అనుకుంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మేషన్ స్లిప్ టు పే లేటర్ వితిన్ 24 అవర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. ఈ వితిన్ 24 అవర్స్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఒక స్లిప్ వస్తుంది. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి మీ సేవలోనైనా పేమెంట్ చేయొచ్చు, లేదా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పేమెంట్ చేయడం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనైనా చేయించవచ్చు. లేదు డైరెక్ట్గా పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్గా నేను ఇప్పుడు పే చేస్తాను అమౌంట్ అనుకుంటే దీని మీద ప్రెస్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో సో మీరు పేమెంట్ మోడ్ ఎలా చేస్తారు అని అడుగుతుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి నుంచి చేస్తారా, లేకపోతే బ్యాంకు వ్యాలెట్ నుంచి చేస్తారా, లేకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అడగటం జరిగింది. సో నేనేంటంటే క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసేసుకొని మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేస్తాను. మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ క్యూఆర్ కోడ్ పేటిఎం నుంచి కానీ, ఫోన్పే, గూగుల్ పే నుంచి కానీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే సో పేమెంట్ అనేది చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ రావడం జరుగుతుంది. రిసిప్ట్ అప్లికేషన్ ఫాము దాన్ని తీసేసుకొని దాని మీద 2 ఫోటోలు అంటించేసి సో మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు దానికి అటాచ్ చేసి సో తీసుకెళ్ళి మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో, ఏ టైం సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైంకి మీరు ఆఫీస్లో వెళ్ళేసి వాటిని ఇచ్చేస్తే మీకు వాళ్ళు ఫోటో తీసుకొని పంపించేస్తారు. వెంటనే మీకు లైసెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ టీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఏపీ ట్రాన్స్పోర్ట్ కానీ, వెహికల్కి సంబంధించి కానీ, లైసెన్స్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటన్నిటి గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.